ఈ నెల 13న జరుగు పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి సిపిఎం అభ్యర్థిగా జహాంగీర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పి నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో పూర్తిగా రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడు. ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో దొక్కాడు. మరోవైపు యువతకి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఊడగొట్టేశాడు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగేదానికి ఈరోజు ఆయన కారణమయ్యాడు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు దేశ సంపదనంతా వేల మీద లెక్క పెట్టగలిగినటువంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడతా ఉన్నారు. దేశ సంపదనంతా వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళ కండగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటుంది. అందుకనే ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, వారికి ఓటు వేయద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలలో రైతు రుణమాఫీ కానీ, లేదా క్వింటాల్కి వరికి 500 రూపాయల బోనస్ కానీ, అదే రకంగా రైతు భరోసా కానీ పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా మహిళలకు ఇస్తున్న 2500 రూపాయలు కూడా ఇప్పటికీ అమలు చేయలేదు. గతంలో అధికారం ఉన్న బీఆర్ఎస్ కూడా అనేక హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసింది. ఈరోజు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఈ 3 పార్టీలను ఓడించి ప్రజల తరఫున నిత్యం నిలబడి పోరాడుతున్నటువంటి సిపిఎం అభ్యర్థి జహాంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.